గేమ్ చేంజర్ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ చేశారు. గేమ్ చేంజర్ సినిమాపై ట్వీట్ చేశారు చిరంజీవి. అప్పనంగా రామ్ చరణ్ అద్భుతంగా ఇన్ఫాక్ట్ అప్పన్నగా రామ్ చరణ్ అద్భుతంగా నటించాడంటున్నారు చిరంజీవి. నిజాయితీతో వ్యవస్థ ప్రక్షాళన చేయాలనే పట్టుదల ఉన్న ఐఏఎస్ అధికారి రామ్ నందన్ పాత్రలోనూ రాణించాడన్నారు చిరంజీవి. గేమ్ చేంజర్ మూవీ టీమ్ కు అభినందనలు తెలిపారు చిరంజీవి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆయన చేసిన ట్వీట్ మీరు చూడొచ్చు. డిలైటెడ్ టు సీ లాట్స్ ఆఫ్ అప్రిసియేషన్ ఫర్ ఆల్వేస్ రామ్ చరణ్ హూ ఎక్సెల్స్ యాజ్ అప్పన్న, ది రైచియస్ అండ్ ideology and Ram Nandan, the determined IAS officer out to clean the system అంటూ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ టు అంటూ ఎస్జే సూర్య అలాగే మిగతా వాళ్ళందరినీ కూడా టీంకి సంబంధించిన వాళ్ళందరినీ ట్యాగ్ చేస్తారని చెప్పుకొచ్చారు. ఇటు రామ్ చరణ్ని అభినందించారు చిరంజీవి. దానికి సంబంధించి మీరు చూడొచ్చు. గేమ్ చేంజర్ అంశానికి సంబంధించి గేమ్ చేంజర్ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి హాట్ కామెంట్స్ చేశారా? ఎస్, ఎందుకంటే ఒకసారి మీరు చూడొచ్చు. గేమ్ చేంజర్ సినిమాపై ట్వీట్ చేశారు చిరంజీవి. అప్పన్నగా రామ్ చరణ్ అద్భుతంగా నటించారంటూ చెప్పుకొచ్చారు ఆయన. నిజాయితీతో వ్యవస్థ ప్రక్షాళన చేయాలనే పట్టుదల ఉన్న ఐఏఎస్ అధికారి రామ్ నందన్ పాత్రలో రాణించారంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. గేమ్ చేంజర్ మూవీ టీంకు అభినందనలు తెలిపారు చిరంజీవి. ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. గేమ్ చేంజర్ రిలీజ్ అయింది. రిలీజ్ ఇప్పటికే మంచి టాక్తో అయితే మాత్రం ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి సినారియో ఉంది? చిరంజీవి ట్వీట్ మీద ప్రస్తుతం ఎటువంటి చర్చ సోషల్ మీడియా వేదిక జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ప్రస్తుతం చిరంజీవికి సంబంధించి చేసిన ట్వీట్ ఇటు సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే మాత్రం దారితీస్తుంది. ఎందుకంటే పుష్ప 2 సందర్భంలో ఆయన ట్వీట్ చేసిన సందర్భం గురించి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ట్వీట్ మీద ఎటువంటి చర్చలు కావచ్చు, ఎటువంటి డిస్కషన్ కావచ్చు జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా? సచిన్, మెగాస్టార్ చేసిన రీసెంట్ ట్వీట్ అయితే సోషల్ మీడియాలో ఒక సంచలనం అనేది చెప్పుకోవచ్చు. దాని మీద హాట్ డిస్కషన్ అయితే జరుగుతుంది సోషల్ మీడియా వేదిక. గేమ్ చేంజర్ సినిమాలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నటించిన క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టర్ గురించి మెగాస్టార్ చిరంజీవి ప్రముఖంగా ప్రస్తావించారు ఆ ట్వీట్ లో. ఆ క్యారెక్టర్ లో రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు అంటూ తన కన్న కొడుకు గురించి చాలా మురిసిపోతున్నట్లుగానే ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అలాగే గేమ్ చేంజర్ యూనిట్ అందరూ కూడా, టీం అందరూ కూడా ఆయన అభినందనలు తెలపడం జరిగింది. ఒక ఐఏఎస్ అధికారిగా రామ్ చరణ్ నటన గురించి చిరంజీవి అయితే చాలా పాజిటివ్ గా ఆ పాత్ర ఎలా చేస్తుంది, ఆ పాత్ర చేసిన తీరు గురించి మెగాస్టార్ చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నట్లుగానే అనిపిస్తోంది. ఆయన ట్వీట్ గురించి సోషల్ మీడియాలో పలు కథనాలు, పలు రకాలుగా మాటలు అయితే వినిపిస్తున్నప్పటికీ కూడా తనయుడు నటించిన సినిమా అలాగే తనకు నచ్చిన క్యారెక్టర్ దాని గురించి ఆయన ప్రస్తావించడాన్ని ఇక్కడ మనం గమనించాల్సిన అంశం సచిన్. సో ఇప్పుడు అంటే సినిమాకి సంబంధించి ఎటువంటి టాక్తో వెళ్తోంది, దాంతోపాటు ఇండస్ట్రీ నుంచి ఎటువంటి టాక్ వినిపిస్తోంది? సినిమాకైతే ఇప్పటికైతే పాజిటివ్ టాకే ఉంది. శంకర్ కాంబినేషన్ లో రామ్ చరణ్, కియారా ఇంత అద్భుతమైన కాంబినేషన్, అలాగే శంకర్ తోటి తమన్ మ్యూజిక్, ఇవన్నీ కూడా ఒక మంచి కాంబినేషన్ తో సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమా కాబట్టి ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంది. ఇండస్ట్రీలో ఈ సినిమాపై రకరకాల కథనాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు కలెక్షన్స్ పరంగా కావచ్చు, సినిమా టాక్ గురించి అయితే కొంత డివైడెడ్ గా చెప్తున్నప్పటికి కూడా ఇప్పటికైతే పాజిటివ్ వైబ్ తోనే ఈ సినిమా ముందుకు వెళుతోంది. రేపు డాకు మహారాజ్ 12వ తారీఖు రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ సినిమా వచ్చిన తర్వాత మరలా ఈ సినిమాకి ఏమన్నా ప్రమాదం ఉంటుందా, అంటే కలెక్షన్ల పరంగా ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా, థియేటర్లు కూడా కొన్ని తగ్గే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే ఒక స్టడీగానే ఉందని చెప్పుకోవచ్చు గేమ్ చేంజర్ సినిమా. రైట్, ఇంకొక డిస్కషన్ అయితే మాత్రం జోరందుకుంటుంది. మరి ముఖ్యంగా అల్లు అర్జున్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు, నెగిటివ్ ప్రచారం జరుగుతోంది అంటే ఒక చర్చ జరుగుతోంది. నిజంగా అటువంటి సినారియో ఉందా? ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ జరుగుతోంది రవిచంద్ర? సచిన్, ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఇతర హీరోల అభిమానుల పేర్లతోటి లేదా వాళ్ళ మీనింగ్ వచ్చేలాగా కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేయబడి వాటి ద్వారా ఆ సినిమా గురించి నెగటివ్ ప్రచారం జరగడం అనేది మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము. ఈ సినిమాకు కూడా అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ నిజమైన బన్నీ ఫ్యాన్స్ చేస్తున్నారా,
నిజమైన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాకి యాంటీగా చేస్తున్నారా అనేది ఇక్కడ మనం చెప్పలేం. కానీ ప్రస్తుతానికైతే ఆ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ పేరుతోటి కొంత నెగటివ్ ప్రచారం అయితే ఈ సినిమాపై జరుగుతుంది. కానీ రామ్ చరణ్ అలాగే అల్లు అర్జున్ మధ్య పోటీ ఉంది. ఆ ఇద్దరు హీరోల మధ్య మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ మధ్య ఒక వైరం అయితే నడుస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయం ఉన్నప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య ఈ నెగటివ్ ప్రచారం ఎందుకు జరుగుతుంది అనేది ఇక్కడ అర్థం కాని విషయం. ఎందుకంటే చరణ్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా మంచి క్లోజ్ ఫ్రెండ్సే. వాళ్ళిద్దరి హీరోల అభిమానులు ఎందుకు ఇలా నెగటివ్ చేస్తున్నారు అనేది ఇక్కడ అర్థం కాని విషయం ఉంది. ఇండస్ట్రీలో కూడా దానిపైనే కొంత చర్చ అయితే జరుగుతుంది. కావాలని కొన్ని ఫేక్ అకౌంట్స్ ద్వారా ఈ సినిమాని బ్యాడ్ చేయడానికి ఇలాగ నెగటివ్ ప్రాపగండా అయితే జరుగుతుందనేది కూడా ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం. అయితే దీని మీద అంటే సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారం జరుగుతోంది కాబట్టి మూవీ టీం ఏమైనా సైబర్ క్రైమ్ ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఒక నెగిటివ్ టాక్ అనేది సినిమాకి భారీగా లాస్ని తీసుకొస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. సో ఇటువంటి సిచ్యువేషన్లో సైబర్ క్రైమ్ని ఆశ్రయించే అవకాశం ఉందా మూవీ టీం? ఖచ్చితంగా. అంటే ఒక స్థాయి వరకు ఓపిక్ గా ఎదురు చూస్తుంటారు జనరల్ గా ఈ యూనిట్ ఎప్పుడైనా కూడా సినిమా టీము. అలాగే ఎప్పుడైతే ఆ లైన్ క్రాస్ అవుతారో ఈ సైబర్ నేరగాళ్లు వాళ్ళ మీద ఖచ్చితంగా యూనిట్ పోలీస్ కంప్లైంట్ సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసే అవకాశం అయితే ఉంది. ఆ దిశగా కూడా రేపు ఎల్లుండిలో ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది కొంత ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయిందనే చెప్పుకోవచ్చు. ఈ నెగటివ్ ప్రాపగండా అనేది కొంత ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయింది కాబట్టి ఖచ్చితంగా దానిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. సచిన్, మీరు అన్నట్టుగా అంటే ఇటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది కాబట్టి రామ్ చరణ్ కి అలాగే ఎన్టీఆర్ కి మధ్య సఖ్యత ఉంది, ఆ సఖ్యత వాతావరణం ఉందంటూ కూడా ఇండస్ట్రీలో చర్చ ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఎన్టీఆర్ ఏమైనా ఒక బైట్ ద్వారానో లేకపోతే బహుశా ఒక చిన్న వీడియో క్లిప్ ద్వారానో తన ఫ్యాన్స్కి చెప్పే అవకాశం కనిపిస్తోందా? నెగిటివ్ ప్రచారం ఏ మూవీకి సంబంధించి చేయొద్దు లేకపోతే ఒక రిక్వెస్ట్ కావచ్చు, అటువంటి సిచ్యువేషన్ ఏమైనా కనిపిస్తోందా? ఇండస్ట్రీలో అటువంటి డిస్కషన్ జరుగుతోందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఎన్టీఆర్ వైపు నుంచి కూడా రామ్ చరణ్ కి ఆల్ ద బెస్ట్ చెప్తునో లేదంటే సినిమా చూసి దానిపై తన ఒపీనియన్ చెప్తునో ఒక ట్వీట్ చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ బిజీగా ఉన్నట్టున్నారు షూటింగ్ లో. ఈ రోజు రేపట్లో ఆయన ఈ సినిమా చూసిన తర్వాత ఆయన ట్వీట్ చేసే అవకాశం ఉందని ఎన్టీఆర్ టీం నుంచి అయితే మనకి సమాచారం ఉంది. గతంలో అల్లు అర్జున్ కూడా ఆయన విషెస్ చెప్పిన సందర్భం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తన ఫ్రెండ్ రామ్ చరణ్ కి ఈ విషయంలో సినిమా చూసి సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసే అవకాశం ఉంది. సచిన్, అంటే ఇప్పుడు దాదాపుగా చిరంజీవి ట్వీట్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక మార్నింగ్ ఒకవేళ ఆయన ట్వీట్ చేస్తుంటే కనుక ఓకే తన కొడుకుని అభినందించారనుకోవాలి. కానీ దాదాపుగా ఈవినింగ్ టైంలో ఆయన ట్వీట్ చేశారు. అంటే ఇప్పుడు అటువంటి ప్రచారానికి సంబంధించి చెక్ పెట్టే విధంగా చిరంజీవి ట్వీట్ని చూడొచ్చా? అటువంటి అవకాశం కానీ అటువంటి సిచ్యువేషన్ కానీ ఏమైనా కనిపిస్తోంది ఇక్కడ? మెగాస్టార్ ట్వీట్ ని మనం పాజిటివ్ గానే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సినిమా రిలీజ్ టైంకే ఆయన ట్వీట్ చేసి ఆ క్యారెక్టర్ గురించి చెప్పి జనాల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసినట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఈవినింగ్ కి దాదాపుగా కొన్ని లక్షల మంది ఈ కోట్ల మంది ఈ సినిమాని చూసుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆ పాత్ర పేరుతోటి ప్రేక్షకులకి పరిచయం చేసి ఆ పాత్ర నాకు చాలా నచ్చింది, ఆ పాత్రలో రామ్ చరణ్ చాలా అద్భుతంగా నటించాడు అని చెప్పటం వెనుక ప్రేక్షకులందరూ కూడా ఆ సినిమాని చూసుంటారు, ఆ పాత్రని వాళ్ళు ఓన్ చేసుకుంటారు. కాబట్టి చిరంజీవి ఈవినింగ్ అంటే కొన్ని గంటల తర్వాత సినిమా రిలీజ్ అయిన దాదాపు 18